ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వనస్థలిపురంలోని వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్ లాథి పట్టణంలోని ఎల్యూటీ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మే నెల 4న తన తల్లిదండ్రులతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన మణిదీప్ మే 5 నుంచి మణిదీప్ ఫోన్కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందారు. వెంటనే ఫిన్లాండ్లోని స్నేహితులను మణిదీప్ రెడ్డి రూమ్కి కాలేజీకి పంపినా ప్రయోజనం లేకపోయింది. ఫిన్లాండ్లో కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ 45 రోజులు గడుస్తున్నా మణిదీప్ రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో తమ కుమారుడి ఆచూకీ కోసం మణిదీప్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మా బాబు పేరు మణిదీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేదు. మాకు చాలా భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి ఢిల్లీ అబ్బాయి అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి బాబు మణిదీప్ కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 డేస్ నుంచి అని మేము ఆ బాబుకు చెప్తే ఆ బాబు అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్న ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే నేను హాలిడేస్ కదా నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వ అక్కడ అంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలో పోలీస్ స్టేషన్కు కంప్లీట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసిరు. రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పిరు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలో మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్కి ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయకి పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ నుంచి సెంట్రల్కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్లో పెడుతున్నా అన్నాడు. అసలు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు.